ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే బుచ్చిరెడ్డిపాళెం నగరాన్ని మున్సిపాలిటీగా చేయమని చెప్పి అడిగితే రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు శాంక్షన్ చేస్తే నెల్లూరులో బుచ్చిరెడ్డిపాళెంకి ప్రథమ స్థానం ఇచ్చి మన బుచ్చిరెడ్డిపాళెంని నగర పంచాయతీగా చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని, పేదలందరూ గౌరవంగా తల ఎత్తుకుని తిరగాలని, మహిళలందరూ ఆర్థికంగా బలపడాలని ముఖ్యమంత్రి గారి కోరిక. ఈరోజు ఏ పథకం చేపట్టినా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరిట పథకాలు ఇస్తూ ఉన్నారు. 33 పథకాలు ఇచ్చారు. మీరెవరూ అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం ఇవ్వండి, ఫలానా పథకానికి పేరు పెట్టండి అని. జగన్మోహన్ రెడ్డి గారే 33 పథకాలు పెట్టి 3 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు అన్ని పార్టీలు ఏకమైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అందరూ ఏకమైనారు. ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి అని అడుగుతా ఉన్నా. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినందుకు దించాలనా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు దించాలనా, వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటినీ మెరుగుపరిచి పేదల ముంగిటకు వైద్యాన్ని తీసుకొచ్చినందుకు దించాలనా, నాడు నేడు పథకం పెట్టి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా అని అడుగుతున్నారు. కడుపు మంట ఓర్చుకోలేక అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట. పందులన్నీ గుంపులుగా వస్తున్నాయి, సింహం మాత్రం సింగల్గా వస్తుంది. సింహం కడుపులో సింహం పుట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన కడిగిన ఆణిముత్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు, పేదల పెన్నిది, ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి, ప్రజల మనసుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో అందరూ ఏకమైన ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పేదల ద్రోహి ప్రభాకర్ రెడ్డి, అతనికి డబ్బు ఉంటే చాలు, ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి అతనికి, అవి ఉంటే చాలు, ఇంకొకటి లేదు. పేద ప్రజలని దగ్గరకు రానివ్వరు. ఆ ఇంట్లో 4 గేట్లు ఉంటాయి. ఈ 4 గేట్లు దాటినాక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆ సెక్యూరిటీని దాటుకొని పోవాలంటే మన వల్ల కాదు. పేదలకి స్థానం లేదు. పెద్ద కాంట్రాక్టర్లు, ధనవంతులనే చుట్టూ పెట్టుకుని ఉంటాడు. మీరందరూ కూడా ఒకటే గమనించండి. నేను మీ మధ్య ఉన్న, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశాను. ఈరోజు ప్రశాంత్ రెడ్డి నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ నేనేమీ చేయలేదని మాట్లాడుతూ ఉంది. సిగ్గుండాలి కదా కొద్దిగన్నా. ఎవడో రాసిస్తే దాన్ని మైకులో పట్టుకొని మీటింగుల్లో తిట్టడం, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. ఈరోజు ఇద్దరికి బీసీలకు సంబంధించి పదవులు ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, పొరపాటుగా జరగరానిది ఏదైనా జరిగి మరలా చంద్రబాబుని కానీ ఆ కుర్చీలో కూర్చొని పెడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, సచివాలయ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, పేదలు అన్యాయం అయిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా, మీకు అండగా అన్ని రంగాలలో ప్రాముఖ్యతనిస్తూ ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.